ఆగ్రాలోని ఒక ఇంట్లోని డీప్ ఫ్రిడ్జ్ లోని ఒక మంచి శివలింగం ఏర్పడిందంట. సో భక్తులందరూ కలిసి పూజలు చేస్తున్నారు. అది కూడా అమర్నాథ్ లో కరిగిపోయిన శివలింగం ఇక్కడ వెలిసిందంట. సాధారణంగా మనుషులకి ఒక గుణం ఉంటది. అదేంటంటే మనకి బాగా నచ్చిన మనుషులైనా, మనకి బాగా తెలిసిన ఆకారాలైనా ఎక్కడైనా కనిపిస్తే అది ఇంచుమించుగా ఉన్నా సరే మనం దీన్ని కలిసి జోడించి ఒకదానిగానే భావిస్తాం. అది ప్రతి మనిషికి ఉండే కామన్ సైకలాజికల్ టెండెన్సీ. దాన్నే పెరిడోలియా అంటారు. అయితే ఫ్రిడ్జ్ లో ఏర్పడటం అనేది అది కంటైనర్ సైజ్ బట్టి, లోపల జరిగే వాటర్ ఫ్లో బట్టి ఆ ఐస్ అనేది ఫామ్ అయి ఉండొచ్చు. అలా అని చెప్పి దాన్ని తీసుకొని వచ్చి అమర్నాథ్ లో ఉన్న మంచు శివలింగంతో కంపేర్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే అమర్నాథ్ లోని మంచు శివలింగం సాక్షాత్తు పరమశివుడు నిదర్శనం అని ఎందరో భక్తులు నమ్ముతారు. ఎందుకంటే అమర్నాథ్ లోని మంచు శివలింగం ఒక పర్టికులర్ టైం పీరియడ్ లోనే జరుగుతుంది. ఇదేమి కొన్ని సంవత్సరాల నుంచి కాదు, కొన్ని శతాబ్దాల నుంచి మంచు తానంతట తానే ఒక శివలింగంగా మారి కాలానుసారంగా ప్రకృతి సహజ సిద్ధంగా జరిగే ఒక ప్రక్రియ. దానికి ఉన్న ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మిక చరిత్ర చాలా గొప్పవే. అటువంటి గొప్ప చరిత్ర ఉన్న శివలింగాన్ని తీసుకుని వచ్చి మీరు ఫ్రిడ్జ్ లో పెట్టకండి. శివలింగం ఎక్కడున్నా సరే శివుడి నిదర్శనాన్ని, శివుడి తత్వాన్ని బోధించాలి, ఆకారాన్ని మాత్రమే కాదు.